దళారుల దోపిడీ నుంచి రైతులను కాపాడేలా, మత్స్యకారుల నుంచి ప్రజలకు తాజా చేపలు అందేలా వేడుక ఏదైనా నైపుణ్యం కలిగిన వ్యక్తులు, సంస్థలను ఒకే తాటిపైకి తెచ్చేలా, ఇంటి నుంచే పోలీసులకు ఏ ఫిర్యాదునైనా చేసేలా ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఏఐ సాయంతో సరికొత్త యాప్లను రూపొందించారు ఆ విద్యార్థులు. సమాజానికి ఉపయోగపడేలా మరెన్నో ఆవిష్కరణలు చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. మరి వాళ్ళు సిద్ధం చేసిన సాధనాల ప్రత్యేకతలు ఏమిటి? అవి ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి? ఈ స్టోరీలో చూద్దాం. తరగతి గదిలో పాఠాలు వినడమే కాదు, వాటిని ఆచరణలో పెడితే భవిష్యత్తుకు సరైన మార్గం ఉంటుందని నమ్మారి విద్యార్థులు. సామాన్య ప్రజల నుంచి రైతులు, వివిధ రంగాల వారు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపాలని భావించారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా యాప్లు రూపొందించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. వీళ్లంతా ఏలూరు జిల్లా అగిరిపల్లి ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. సామాన్య ప్రజలు, రైతులు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపేలా అడుగులు వేస్తున్నారు. ఎక్కడా మోసపోకుండా, డబ్బులు వృధా కాకుండా ఉండేందుకు వినూత్న యాప్లు రూపొందించారు. కృత్రిమ మేధ సాయంతో వీటిని ఆచరణలో పెట్టి భవిష్యత్తు తరాలకు బాసటగా నిలవడమే తమ లక్ష్యమంటున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. నకిలీ విత్తనాలు కొని వ్యాపారుల చేతిలో మోసపోతున్నారు. దళారుల దోపిడీకి గురై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి చెక్ పెట్టి పండించిన పంట ఆన్లైన్ వేదికగా అమ్ముకునేలా ఆక్వా కనెక్ట్ యాప్ రూపొందించింది ఈ విద్యార్థిని. మహిళలు వారికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకుంటూనే వారిలోని ప్రతిభను నిరూపించుకోవడానికి మహిళా సాధికారత యాప్ తయారు చేసింది మరో విద్యార్థిని. ఓవరాల్ ఇండియాలో చాలా ఫిష్ హార్బర్స్ అనేవి ఉన్నాయి. అండ్ దట్టు అన్ని ఉన్నా కూడా మనకి ఫ్రెష్ సీ ఫుడ్ అనేది రావట్లా. అండ్ ఇంకొకటి, రైతులకి కరెక్ట్ ఇన్కమ్ అనేది రావట్లా. మిడిల్ మెన్స్ అంటే మధ్యవర్తులు మధ్యలోనే చాలా వరకు ఇన్కమ్ అనేది తీసేసుకుంటున్నారు. మిడిల్ మెన్ ని రిమూవ్ చేసి రైతులకి ఇన్కమ్ అనేది ప్రాపర్ గా రావడం కోసం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసాం. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లాంటిది. ఇందులో జస్ట్ ఆర్డర్ పెట్టుకోగానే ఇంటి ముందుకు డోర్ డెలివరీ నెక్స్ట్ డేకి అయితే జరిగిద్ది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రెష్ సీ ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది. అండ్ సెకండ్, ఫార్మర్స్ కి ప్రాపర్ ప్రైస్ వచ్చింది. అండ్ మనకి ప్రైస్ అనేది తగ్గిద్ది ఈ ప్లాట్ఫామ్ వల్ల. దిస్ ఈస్ ద మై ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. ఎంతో మంది విమెన్ ఇంట్లో ఉండి వాళ్ళ టాలెంట్స్ ఉండి కూడా బయటికి వెళ్ళే వీలు లేక, వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల మనీ ఎఫర్ట్ చేయలేక ఇంట్లో ఆగిపోతున్నారు. అదే నా ప్లాట్ఫామ్ వాడితే గనక వాళ్ళు ఫ్రీగా ఇంట్లో ఉండి స్కిల్స్ నేర్చుకొని వాళ్ళ ఓన్ ఇన్కమ్ వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకోగలరు అనమాట. స్టూడెంట్సే ఉన్నాం మేము. నేర్చుకోవాలంటే కనుక ఎన్నో ప్లాట్ఫామ్స్ లో మనీ పెట్టి నేర్చుకోలేక ఆగిపోతున్నాం. కానీ అదే ఈ ప్లాట్ఫామ్ కంటే ఉంటే ఫ్రీగా ఒక స్కిల్ ఇచ్చి ఒక స్కిల్ నేర్చుకోవచ్చు. సాగుకి భూసార పరీక్షల నుంచి విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు ఒకే వేదికలో పొందేలా అగ్రి కనెక్ట్ యాప్ రూపొందించింది విద్యార్థిని. అన్ని వర్గాల వారికి ఎంతో ఉపయోగపడుతుంది. వ్యాపారులు, కొనుగోలుదారుకు శ్రమను తగ్గిస్తుందని వివరిస్తోంది. కొంతమందికి ఇప్పుడున్న టెక్నాలజీస్ తెలియక, లేకపోతే కొత్త కొత్త ఫర్టిలైజర్స్, కొత్త కొత్త పెస్టిసైడ్స్ అన్నీ వస్తున్నాయి. ఏ పంటకి ఏది వాడాలో తెలియక, కొంతమందికి మెషినరీ ఉండదు, కొంతమందికి స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండవు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ పంట కష్టానికి తగ్గ గిట్టుబాటు ధరలు రావట్లేదు. వాళ్ళు నాట్లు వేసే దగ్గర నుంచి అమ్మకం వరకు ఒక దళారీ అవసరం కానీ ఇలా లేకుండా అన్నిటిని ఒకే దానిలో చేయడం నా యాప్ అనమాట. అంటే ఇది మన దేశంలో జరగట్లేదు, కానీ మిగతా దేశాల్లో వాళ్ళ ఇన్కమ్ మొత్తం ఇలానే ఉంది. సో దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ అంటారు, ఇప్పుడు మీరు ఎట్లాగో ఫార్మర్ కింద లాగిన్ అవుతారు, మరి ఒక దళారీ కూడా నేను ఒక ఫార్మర్ అని లాగిన్ అయితే మరి ఎలా అని. దానికి కూడా మా దగ్గర సొల్యూషన్ ఉందన్నమాట. అంటే ఏంటి, ఆధార్ కార్డ్ లాగిన్ చేస్తున్నామంటే అతను ఆధార్ కార్డ్ తీసుకుంటాం, ఎంత డబ్బు అకౌంట్ ఉంది, అతని ట్రాన్సాక్షన్స్ అన్ని ఉంటాయన్నమాట. ఇప్పుడు మా మెయిన్ మోటో దళారీ ఉండకూడదు, ఫుడ్ వేస్టేజ్ అవ్వకూడదు, అందరికీ అందుబాటు ధరల్లో వాళ్ళ జీవనశైలి మారాలి. ఆ జీవనశైలి మారడానికి ఇప్పుడున్న మన విజ్ఞానం ఉపయోగపడాలి. ఇది నా ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ధన్యవాదాలు.
ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేయాలనుకుంటే గంటల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలాంటి తరుణంలో నిమిషాల వ్యవధిలో పోలీసులకు ఫిర్యాదు అందేలా ఏఐఎఫ్ఐఆర్ యాప్ రూపొందించాడీ విద్యార్థి. ఏదైనా వేడుక చేయాలనుకుంటే ఎన్నో పనులు, ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఏ పని ఎవరికి చెప్పాలనే ఆందోళన ఉంటుంది. ఆ ఇబ్బంది లేకుండా ఈవెంట్ హబ్ యాప్ని తయారు చేసింది మరో విద్యార్థిని. జనరల్గా మామూలుగా ఎఫ్ఐఆర్ అంటే ఒక మాన్యువల్ ప్రాసెస్. అంటే మనమే వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్కి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేసుకుని వాళ్ళకి అప్రూవల్ తీసుకుని తర్వాత ఒక ఎఫ్ఐఆర్ కాపీ అని జనరేట్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ కాపీ అనేది జనరేట్ చేస్తారు. సో ఇక్కడ మేమేం చేసామంటే ఇక్కడ ఏఐని ఇంటిగ్రేట్ చేసాం. సో ఒకేసారి కంప్లైంట్ అనేది పోలీస్ స్టేషన్కి రాకముందే, అంటే ఒక కామనర్గా ముందే ఇంటి నుంచి చేసేసి ఆ అడ్రస్కి రిలేటెడ్ అయిన పోలీస్ స్టేషన్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోయేట్టుగా కంప్లైంట్. సో ఇప్పుడు ఏమైందంటే ఆ కంప్లైంట్ ఎప్పుడైతే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుందో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఏఐలో కొన్ని ఏపీఐ కేసు ఉంటాయి, అవన్నీ కన్వర్ట్ చేసుకుని మేము ఒక అప్లికేషన్ తయారు చేస్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ ఎఫ్ఐఆర్ కాపీ అనేది మేమే జనరేట్ చేసుకునే విధంగా వచ్చేసే విధంగా చేసాం. డిఫరెంట్ పీపుల్ని ఒక ప్లాట్ఫామ్లో గ్యాదర్ చేసి వాళ్ళకి సంబంధించిన ఈవెంట్స్ అనేవి జరపడం అనమాట. మనం 2 పేజెస్ని డెవలప్ చేసాము. ఒకటి వచ్చేవాటికి అటెండీస్కి, ఇంకోటి వచ్చేవాటికి అడ్మిన్స్కి. మొత్తం పిన్ టు పిన్ చదవకుండా వాళ్ళ యొక్క ఈవెంట్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, లేదంటే నెక్స్ట్ దాని యొక్క సెకండ్ పార్ట్ కండక్ట్ చేయొచ్చా లేదా అని చెప్పి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనేది అనలిటిక్స్ పేజ్ అడ్మిన్స్కి ఇస్తుంది. అలాగే అటెండీస్ పేజ్ వచ్చేపాటికి వాళ్ళ యొక్క ఫేవరెట్ ఈవెంట్స్ అనేవి ఎప్పుడు వస్తున్నాయి ఏంటి అని చెప్పి డిఫరెంట్ పేజెస్ని క్రియేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యాప్స్ అన్నీ ప్రాథమిక దశలో ఉన్నాయి. పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తే మనిషి జీవితం మరింత సౌకర్యవంతమవుతుందని చెబుతున్నారు ఈ విద్యార్థులు. ప్రస్తుతం ఉరకల పరుగుల జీవితంలో సామాన్య ప్రజలతో పాటు రైతులు, మత్స్యకారులు, మహిళలకు ఉపయోగపడిన పలు ఆవిష్కరణలు చేశారు ఈ విద్యార్థులు. వీళ్ళు చేసిన ఆవిష్కరణలు కానీ ఆచరణ రూపంలోకి దాలిస్తే అనేక మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని ఆవిష్కరణలు చేసి జనాలకు ఉపయోగపడేటట్లుగా మానవ జీవితం మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దే దాంట్లో ఈ విద్యార్థులు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మనము కోరుకుందాం. కేవలం ఎంఎస్ఎన్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.